ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో భారీ సెక్యూరిటీ నడుమ కేజ్రీవాల్ ను ఈడీ తీహార్ జైలుకు తరలించింది. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, అందుకే ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టును ఈడీ కోరింది. తర్వాత అవసరమైనప్పుడు తాము కస్టడీలోకి తీసుకుంటామని తెలిపింది. ఈడీ కోరినట్లుగానే రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 15 వరకు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. తీహార్ జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ను కలిగి ఉండటానికి అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను జ్యుడిషియల్ కస్టడీలో చదవడానికి కోర్టును అనుమతి కోరారు కేజ్రీవాల్. జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ ఈడీ కేజ్రీవాల్ పై అనేక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని అధికారులు ఆరోపించారు. కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు ఇవ్వలేదన్నారు. కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు, తనకు తెలియదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని ఈడీ తరపు లాయర్ ఎస్పీ రాజు వాదించారు. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకుని కేజ్రీవాల్ కు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోనే అరెస్ట్ అయిన ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆయన తదుపరి ప్రణాళిక ఏంటన్నది తెలియడం లేదు. ఇప్పటిదాకా ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ అక్కడి నుంచే పరిపాలన సాగించారు. పరిపాలన పరంగా ఆదేశాలు ఇస్తూ వచ్చారు. కేజ్రీవాల్ ఆదేశాలను ఆయన శాఖ మంత్రులు బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి భర్తకు మద్దతుగా బహిరంగ వేదికలపై గళం వినిపిస్తున్నారు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ పంపుతున్న సందేశాలను తెలియజేస్తున్నారు. ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఈ నెల 15 వరకు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరిప్పుడు సీఎం పదవికి ఆయన రాజీనామా చేసి భార్యకైనా లేదా ఆప్ నేతల్లో వేరే వారెవరికైనా ఢిల్లీ సీఎం పదవి అప్పగిస్తారా, లేదా ఇప్పటిలాగే జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తారా? అందుకు నిబంధనలు ఒప్పుకుంటాయా? కేజ్రీవాల్ రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అన్నది ఇప్పుడు వెంటాడుతున్న సందేహాలు. కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన సాగిస్తారని ఆప్ నేతలు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నిందితులు మాత్రమేనని, దోషి కాదని, సీఎంగా కొనసాగడానికి అన్ని హక్కులున్నాయని వాదిస్తున్నారు. అయితే అందుకు నిబంధనలు ఒప్పుకోవని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. అసలు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ పరిపాలన కొనసాగించడానికి తీహార్ జైల్లో ఎలాంటి ఏర్పాట్లు లేవని జైలు అధికారులు అంటున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించక ముందే కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీ బీజేపీ భారీ ఆందోళన చేస్తోంది. ఇక ఇప్పుడు ఆ ఆందోళనలు తీవ్రతరం చేరుంది. కేజ్రీవాల్ తనంతట తానుగా రాజీనామా చేయకపోతే ప్రభుత్వ అధికారుల తరహాలో కేజ్రీవాల్ ను కేంద్రం తొలగించే అవకాశం ఉందన్న వాదన వినపడుతోంది. మొత్తంగా ఈ వ్యవహారం ఢిల్లీలో కొత్త సంక్షోభానికి దారితీసే పరిస్థితులను సృష్టిస్తోంది. మొత్తంగా కేజ్రీవాల్ అడుగులను యావత్ దేశం ఉత్కంఠగా గమనిస్తోంది.